అందరికీ నమస్కారం. తిరుమల వాణి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం 8 నామములు 64 నుండి 73 వరకు. మొత్తం 10 నామాలు ఉంటాయి. శ్లోకం: ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. ఈ శ్లోకం యొక్క భావం: శ్రీ విష్ణువును ఈ సృష్టికి మూలమైన అధిపతిగా, జీవులకు ప్రాణస్వరూపుడిగా, భక్తులకు రక్షకుడిగా ప్రకటిస్తుంది. నామము: ఈశానః ప్రాణదః ప్రాణః జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భః భూగర్భః మాధవః మధుసూదనః. పదం: ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. పాదం: ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. అర్థశ్లోకం: ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. పూర్తి శ్లోకం: ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. క్షమాప్రార్థనా శ్లోకం: యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. క్షమాప్రార్థన శ్లోకం ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, మీనింగ్ చెప్పాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాతో పాటు నేర్చుకోండి. ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి. ఓం నమో నారాయణాయ నమః. ధన్యవాదాలు.